హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటదో ఈ వీడియోలో చూపిస్తానండి. నేను ఇంట్లో టైలరింగ్ చేస్తానండి. నేను ఇంట్లో టైలరింగ్ చేస్తూ, నా ఇంట్లో పనులు, అలాగే నా టైలరింగ్ పనులు ఎలా చేస్తాను అన్నది ఈ వీడియోలో చెప్తానండి. నా ఇంటి పనులకు చేయటానికి మేడైతే లేదండి. అన్ని పనులు నేనే చేసుకుంటాను. అయినా నాకు పని మనిషిని పెట్టుకోవాలని ఇష్టం ఉండదండి. సొంతంగా చేసుకోవడమే ఇష్టం. అందుకని సొంతంగానే పనులన్నీ చేసుకుంటాను. లేట్ అయినా పర్వాలేదు. టోటల్‌గా నేనే పనులన్నీ చేసుకుంటూ ఉంటానండి. ఆ పనులు మొత్తం చేసుకోవడమే నాకు ఇష్టంగా అనిపిస్తుంది. అలాగే హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే మేడైతే పెట్టుకోలేదు. సొంతంగానే పనులన్నీ చేసుకుంటానండి. నేను మార్నింగ్ లేచిన తర్వాత ముందుగా అయితే బయట పనులే చేస్తానండి. అంటే ఒక్కోసారి నైట్ అయితే మిషన్ ఎక్కువగా కుడతాను గదా! లేట్‌గా పడుకుంటాను. అలాగే కొంచెం మార్నింగ్ లెవ్వడం గూడా లేట్‌గా అయిపోతుంది. అందుకనే ముందుగా లేచిన తర్వాత బయట వాకిలైతే నీట్‌గా శుభ్రం చేసుకుంటానండి. అది బయట చేసుకున్న తర్వాతే ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే బయట పనులు లేట్‌గా చేయడం, ముగ్గు పెట్టుకోవడం లేట్‌గా అంటే నాకిష్టం ఉండదండి. మా సైడయితే లేట్‌గా పనులు చేసుకుంటే అలాగే చూస్తారండి. అందుకనే బయట పనులైతే తొందరగా చేసుకొనైతే ఇంట్లోకి వస్తాను. అందరు ముగ్గు పెట్టిన తర్వాత మనం పోయి ముగ్గు పెట్టామనుకోండి అలాగే చూస్తారు. అన్నీ లేట్ పనులైతే ఈమెకి అని జెప్పేసి. అందుకని నేను తొందరగానే లే మొత్తము బయట పనులైతే చేసుకుంటానండి. అందరూ అలా అది పనులు చేస్తూ ఉన్నప్పుడు చూస్తారనుకోండి నాకు మొహమాటం అనిపిస్తది. అందుకనే తొందరగానే బయట పనంతా క్లీన్ చేసుకున్న తర్వాతే లోపలికి వచ్చేస్తాను. లోపల పనులన్నీ స్టార్ట్ చేస్తాను. నాకలాగే ఇష్టమండి. నాకెక్కువ ఇలా తింపుడు ముగ్గులంటే చాలా ఇష్టమండి. నేనెక్కువ పెద్ద పెద్ద ముగ్గులే వేసుకుంటాను ఇంటి ముందట. ఇట్లా ముగ్గులు వేసుకోవడం అంటే చాలా ఇష్టము. అందుకే టైం ఎక్కువ తీసుకున్నా సరే ముగ్గులైతే ఇలా వేసుకుంటాను. ఒకవేళ నాకు చాలా పనులుంటాయనుకోండి, అలసిపోతాం గదా! అప్పుడు చిన్న చిన్న ముగ్గులైతే వేసుకుంటాను. మీలో ఎంతమందికి ఇలా ముగ్గులు వేయడం అంటే ఇష్టమో నాకు చెప్పండి. నేనైతే ప్రతిసారి ఇలా వేసుకుంటాను. 2 లైన్స్‌దయితే చాలా బావుంటదండి. ఇలా గూడా వేసుకుంటాను. చూడండి ముగ్గు మొత్తం ఇలా అయిపోయింది. బయట పనంతా అయిపోయిన తర్వాత ఇలా లోపలికొచ్చి క్లీన్ చేసుకుంటానండి. లోపల పనులు ఎంత లేట్ అయినా పర్వాలేదు గదా! అదెవరు చూడరు గదా! ఈ టీవీ అయితే పెట్టుకొని స్టార్ట్ చేస్తానండి పనులు. టీవీ వినుకుంటూ ఇలా పనులు చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. మార్నింగ్ అయితే లేచిన తర్వాత భక్తి ఛానలే పెట్టుకుంటాను. అందులో అన్నీ వస్తాయి గదా! దేవునిలయి. నాకు చాలా ఇష్టం. వాటిని చూసుకుంటూ పనులన్నీ చేసుకుంటాను. పనులు ఇగ చేసుకున్నట్టు అనిపించదిగ. అవన్నీ వింటూ చేసుకుంటాను. ఈ రైస్ బ్యాగ్ అయితే అసలు సదరుడు వీలు కాలేదండి. బట్టలు చేయబట్టి నాకు కొంచెం లేట్ అయిపోయింది. ఇవాళ కొంచెము ఫ్రీగా ఉన్నానని జెప్పేసి ఇవన్నీ సెట్ చేసుకుంటున్నాను డబ్బాలోకిలా. మొత్తం ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటానండి. టైం వీలున్నప్పుడే క్లీన్ చేసుకుంటానండి. ఎక్కువ నాకైతే అదే బిజీ ఉంటది టైలరింగ్‌ది. కొంచెం వీలైనప్పుడు ఏదైనా బట్టలు అర్జెంట్ లేనప్పుడు ఇలా ఇంట్లో పనులు ఒక్కొక్కటి చేసుకుంటాను. మొత్తం అయితే ఒకేసారి పెట్టుకోనండి. ఈ టైలరింగ్ ఇవన్నీ అంటే చాలా కష్టమైపోతది గదా! హార్డ్ వర్క్ అయిపోతది. అందుకని కొంచెం కొంచెం చేసుకుంటూ ఉంటాను ఇలా నీట్‌గా. నైటే మొత్తము బోర్లయితే క్లీన్ చేసుకుంటానండి. మార్నింగ్ అయితే అస్సలు పెట్టుకోను. నైట్ 12 అయినా సరే మొత్తము కిచెన్ అంతా క్లీన్ చేసుకొని, బోర్లంతా క్లీన్ చేసుకున్న తర్వాతే పడుకుంటానండి. అలా చేసుకోవడమే నాకిష్టం. మళ్ళీ పడుకున్నా నిద్ర అసలు రాదండి. మొత్తం పనంతా నీట్‌గా అయిపోయిన తర్వాత కిచెనే నాకు నిద్ర హాయిగా పడుతుంది. లేకపోతే అసలు మనసున పట్టది. ఇడ్లీకైతే నైటే ప్రిపేర్ చేసుకున్నాను. మా పాపకి, నాకైతే ఇడ్లయితే సెట్ చేసుకుంటున్నానండి ఇలా. మా బాబు అయితే హాస్టల్‌లో ఉన్నాడు. మా ఆయననైతే ఫారెన్‌లో ఉంటాడు. మా పాపకి హెల్త్ బాలేక ఫీవరొచ్చి వచ్చిందండి హాస్టల్ నుండి. ఇగ ఇక్కడే ఉంది. ఇప్పుడైతే ఇడ్లీకైతే ప్రిపేర్ ఇలా చేసుకుంటున్నాను. ఇడ్లీదైతే నాది మాడిపోయిందండి. ఇట్లా పనులుంటాయి గదా! స్టవ్ పైన పెట్టేసి మొత్తము మాడిపోయిందని మర్చిపోతాను ఎక్కువగా కొంచెం అప్పుడప్పుడు. అవి ఇవి వేరే పనులుంటాయి గదా! స్టవ్ పైన పెట్టేసి ఇగ మర్చిపోతాను. అందుకనే నేను రైస్ కుక్కర్‌లో అయితే పెడుతున్నానండి. ఇగ దాంట్లో అయితే పర్ఫెక్ట్‌గా అవుతాయి గదా! నేను ఒకవేళ మర్చిపోయినా గానీ దానికే ఆఫ్ అయిపోతుంది గాబట్టి, నేనెక్కువగా రైస్ కుక్కర్‌లోనే పెడుతున్నాను. టిఫినయితే ఏది గావాలనో మా పాపనైతే అడిగే చేస్తానండి. పిల్లలేది తింటే అదే చేస్తాను.
ఒక్కోసారి ఇడ్లీ, ఒక్కోసారి దోస, ఒక్కోసారి జొన్న దోసలు గూడా పోస్తానండి. నాకేది నచ్చితే అది చెప్తాను. మా పాప ఇది చెయ్యని సరికి చేస్తానండి. ఇలా కొన్ని వాటర్ అయితే పోసేసి, ఇదైతే దాంట్లో పెట్టేసి ఆన్ చేస్తానండి. అంతే ఇగ దానికే రెడీ అయిపోతుంది గదా! టెన్షన్ ఉండదు నాకైతే. ఈ టైలర్ వాళ్ళకైతే కొంచెం మార్నింగ్ లేసేసరికి ఆశతోని ఉంటాం గదా! ఇగ అది ఏంది నెక్స్ట్ ఏమియ్యాలి? నెక్స్ట్ అర్జెంట్ ఏంటి? అని ఇవే ఆలోచనలతోనే ఉంటాను. ఇది పల్లి చట్నయితే పట్టుకొని అక్కడనే పెట్టేసుకుంటానండి సామాన్లు వెంటనే. ఈలోపైతే ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేషినా గదా! మిక్సీది. పోపయితే రెడీ జేస్తున్నాను. నేనన్నీ వెంటనే ఎక్కడి సామాన్లు అక్కడనే నీట్‌గా పెట్టేసుకుంటానండి. ఎందుకంటే టైము తీసుకున్నా సరే ఎక్కడెక్కడ సెట్ చేస్తేనే బెస్టు. అక్కడనే ఉంచామనుకోండి ఇగ మళ్ళీ అన్నీ సదరాలంటే ఇగ యాస్టొస్తది. అందుకని కొంచెం అటు ఇటు టైం సరిపోయినా గానీ ఎక్కడి సామాను అక్కడనే పెట్టేసుకుంటాను. ఇటు ఈ టిఫిన్ చేస్తూ, ఇటు ఆలోచించుకుంటున్నాను ఇంకేం పనులున్నాయా అని జెప్పేసి ఆలోచించుకుంటూ, ఈ టిఫినయితే చేస్తున్నానండి. పోపయితే అయిపోయింది. మా పాపకైతే టిఫినయితే ఇచ్చేశాను. తింటూ ఉంది. ఇగ తర్వాతయితే నేనేం చేయాలని ఆలోచిస్తూ ఇగ టీ అయితే పెట్టుకుంటానండి. మార్నింగ్ లేషి నుంచి ఏం తీసుకోలేదు గదా! టీ అయితే పెట్టుకుంటాను. టీ తాగితే కొంచెం రిలాక్స్ అయిపోతది. టీ అయినా పర్లేదు, కాఫీ అయినా పర్లేదు. ఈవినింగ్ అయితే గ్రీన్ టీ తీసుకుంటానండి. ఎక్కువ టీ తాగొద్దని జెప్పేసి గ్రీన్ టీ అయితే తీసుకుంటాను. చాయ్ అయ్యేంతలోపు ఇంకేమన్నా పనులున్నాయా అని అటు సైడ్ వెళ్తూ ఉన్నానండి. అదే ఆలోచనలో ఉంటది. మార్నింగ్ లేచిన నుంచి ఇంకేం పనులున్నాయా ఈ టైలరింగ్ దగ్గర అని జెప్పేసి ఎక్కువ నేను మిషన్ దగ్గరికే వస్తానండి. నేను గడిపేదంతా మిషన్ దగ్గరనే. టైమంతా గడిపేదంతా. నైటే ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. మొత్తము ఇంకా ఇవాళ ఏం కుట్టాలని జెప్పేసి నైటే ఆలోచించుకొని నైటే కట్ చేసి పెట్టుకుంటాను. ఒక్కోసారి మార్నింగ్ గూడా కట్ చేసి పెట్టుకుంటానండి. టైమున్నప్పుడు అలా కట్ చేసైతే పక్కన పెట్టుకుంటాను. ఈలోపైతే టీ అయితే అయిపోయింది. టీ తాగిన తర్వాత ఇగ ఫ్రెషప్ అయ్యి అయిపోతానండి అంతే. టీ తాగేసి ఇగ ఫ్రెషప్ అయిన తర్వాత ఈ పూజ రూమ్‌లోకి వచ్చానండి. దీపారాధన చేసుకుంటున్నాను. ఈరోజు ఏం శ్లోకాలు చదువుకోవాలనో అవి చదువుకొని నేనైతే ఇలా చేస్తానండి. నా రొటీన్ ఇదే ఉంటది. పూజ దగ్గర ఏం చదువుకోవాలి అవన్నీ చదువుకొనేసి వస్తాను. చికెన్ కొంచెం స్మెల్‌గా వస్తది గదండీ! దానికి రాకుండా ఉండటానికి నేను కొంచెం ఫస్ట్ కడిగిన తర్వాత మళ్ళీ ఒకసారి సాల్ట్ వేసేసి నీట్‌గా ఇట్లా కడుక్కుంటానండి. అలా నీట్‌గా కడిగిన తర్వాతనే చికెన్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. లేకపోతే కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపిస్తది. ప్రతిసారి ఇలాగే చేస్తాను. కడిగి పెట్టిన తర్వాత ఇలా వేసుకొని ఈరోజైతే మా పాప చికెన్ పులావ్ చేయమంది. దానికైతే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం నిమ్మకాయ పిండిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలండి. తగినంత కారం వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సాజీరా వేసుకోవాలి. పెరుగు కొంచెమంత. నేను ఎల్లిపాయ అయితే ఇలా దంచి వేసుకున్నానండి. మిక్సీ చేసింది అయిపోయింది. తగినంతనే వేసుకున్నాను కారమైతే. కారం ఎక్కువ, తక్కువ అన్నది మీరు చూసి వేసుకోండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అలాగే రైస్ అయితే కడిగి పెట్టుకున్నానండి. మెజర్‌మెంట్ చూసుకోవాలి రైస్ అయితే. ఒక కప్పుకి ఇట్లా నేను 2 కప్పులైతే తీసుకున్నాను. ఒక కప్పుకి 1:15 అయితే వేసుకోవాలి. తర్వాత ఇలాయచి లవంగాలు దంచి వేసుకున్నానండి. దీన్ని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ వీడియో అయితే మిస్ అయిపోయిందండి. కెమెరా చూసుకోలేదు. ఆగిపోయింది. ఆనియన్స్, బగారాకు, బగారా పువ్వు, అనాస పువ్వు, ఇలాయచి, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నది ఉంది గదా! చికెను దాన్ని గూడా వేసుకోవాలండి. గోల్డెన్ కలరు ఉల్లిపాయలు ఆ రంగు మారగానే ఇది వేసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలండి. మంచిగా కలపాలి మొత్తము. ఇలా కలిపిన తర్వాత మనము మూత పెట్టుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో మనం చెక్ చేస్తూ ఉండాలండి. అంటే మాడిపోతది గదా! దీన్ని సిమ్‌లోనే పెట్టాలి. ఇలా అది దీంట్లో చికెన్‌లో ఉన్న వాటర్‌తోని ఇలా ఉడికిపోతుంది గదా!
ఆయిల్ చికెన్‌లో ఉన్న వాటర్‌తోని ఉడికిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 3, 4 మినిట్స్ గ్యాప్ ఇచ్చుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఈ కలిపిన తర్వాత చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడు ఇది ఉడికినట్టేనండి. ఇది ఉడికింది తెలవాలి అంటే ఇగ చిన్న ముక్క ఇలా కట్ చేసి ఇలా చూడాలండి. అంటే 80% ఉడికిన తర్వాతనే మనము రైస్ నానబెట్టుకున్నయి ఉన్నాయి గదా! దాన్ని దీంట్లో వేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తం కలుపుకొని కరెక్ట్‌గా పెట్టుకోవాలి. ఒక కప్పు బియ్యానికి నేను 1:30 వాటరయితే పోసుకొని ఇలా చేసుకుంటున్నాను. ఇదైతే చాలా బావుంటదండి. నేను ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటాను. పైనుండి ఇలా 2 మిర్చి వేసుకోవాలి. పిల్లలు ఇష్టంగా తింటారండి. వాళ్ళొచ్చినప్పుడల్లా ప్రతిసారి వెరైటీ వెరైటీ చేసుకుంటాము. నా పని కొంచెం పక్కన పెట్టేసి చేస్తూ ఉంటాను. నాకు ఒకవేళ అర్జెంట్ ఉంటే నైట్ కుట్టేసుకుంటానండి. ఈ ఫుడ్ అయితే కరెక్ట్‌గా చేసి పెట్టుకుంటామండి. ఇంకా కొంచెం అయితే అయిపోతదండి. సిమ్‌లో పెట్టేసి ఉంచుకోవాలి. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయిందండి. ఆఫ్ చేసి పెట్టుకోవాలిగ. కొంచెము అయిన తర్వాత మనం దించేస్తే పొడి పొడిగా వస్తుందండి. నైట్ అయితే అర్జెంట్ ఒక బ్లౌజ్ ఉండేనండి డిజైన్‌ది. ఆ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. ఇలా నెక్ పెట్టేసి బటన్ అయితే నేనే రెడీ చేసి పెట్టాను. ఇలా మొత్తం పైపింగ్ ఇచ్చేసి కుండ నెక్ అయితే పెట్టాను. డిజైన్ బ్లౌజులు అర్జెంట్ అనేసరికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటదండి. మళ్ళీ కస్టమర్ వచ్చేసి నీకు నచ్చిన డిజైనే పెట్టేసేయి అనేసరికి కొంచెం ఆలోచనలతోని గూడా టైం తీసుకుంటది గదా! మనం ఇంటర్నే ఏ డిజైన్ పెట్టాలనేది మనకైతే ఐడియా అయితే రాదు గదా! దీనికి గూడా టైం తీసుకుంటది ఆలోచించాలి. అందుకే ఇగో నేను ఇలా సెట్ అయితే చేశానండి. హ్యాండ్స్‌కైతే ఇలా పఫ్స్ లాగా పెట్టేసి, ఈ బ్యాక్ అయితే ఇలా అది ఫ్రంట్ అయితే క్రాస్ కటింగ్ పెట్టానండి. హై నెక్ ఇది డిజైను. పాపం వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు ఆ డిజైనే ఒప్పుకుంటారండి. నాకు ఇది, అది అని ఏం చెప్పరు. నేను ఏది సెట్ చేసినా గానీ ఇష్టంగానే అది నచ్చుతుంది వాళ్ళకైతే పాపం. ఏమనరు. ఇగ మార్నింగొచ్చి తీసుకెళ్తానన్నది ఇదివరకైతే రాలేదు. ఇగ వస్తారండి. వంటయిన తర్వాత నేను తినేసి మళ్ళీ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశానండి. టైలరింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టమండి. ఇప్పుడు ఒక ఫ్రెండ్‌లాగా అయిపోతది నాకు మిషనయితే. ఎక్క ఎక్కువ నేనైతే గడిపేదైతే మిషన్ దగ్గరనే గడుపుతాను. చాలా ఇష్టమైతే నాకు స్టిచ్చింగ్ చేయడం అంటే చాలా ఇష్టమండి. నాలాగే మీకెంతమందికైతే స్టిచ్చింగ్ అంటే ఇష్టమో నాకు చెప్పండి. నాకైతే చిన్నప్పటి నుండి స్టిచ్చింగ్ అంటే బాగా ఇంట్రెస్టు. ఎక్కడైనా స్టిచ్ చేసేవాళ్ళుంటే అక్కడ నేను నిలబడుతుంటేనండి. మా అమ్మ వాళ్ళు కుట్టిస్తుంటారు గదా! బ్లౌజులు చిన్నగున్నప్పుడు. నేనే వెళ్లి ఇచ్చేదాన్ని వాళ్ళకి. టైలరింగ్ దగ్గరికి. వాళ్ళ దగ్గర అలాగే కొంతసేపు నిలబడి చూస్తుంటిని. ఈళ్ళేం జేస్తుండ్రు? ఏం కథ? ఎలా కుడుతుండ్రని. అట్లా చూసి ఇంట్రెస్ట్ అన్నది పెరిగిపోయింది చాలా. ఇలా నేను ఇంట్లో పనులు చేసుకుంటూ, ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ ఉంటానండి. నా రోజు పనులైతే ఇలాగే ఉంటాయి మార్నింగ్ నుండి. ఇగ నైట్ వరకు అనుకోండి. అలా ఉంటూనే ఉంటాయి పనులు. నాకెప్పుడు నచ్చితే అప్పుడు అర్జెంట్ లేకపోతేనేమో సాయంత్రం వరకు మిషన్ ఆపేస్తాను. అర్జెంట్ ఉంటేనైతే నైట్ గూడా కుడతానండి. ఎప్పుడు టైం అనేది ఇప్పటి వరకే కుడతానని చెప్పలేను. అర్జెంటియి ఉంటే అర్జెంటు టైం తీసుకొని కుడతాను. లేకపోతే మానేస్తాను. రిలాక్స్ అయితాను. నాకు రిలాక్స్ దొరికినప్పుడల్లా కొంచెం సేపు టీవీ చూస్తానండి. లేకపోతే హెమ్మింగ్ చేస్తూ టీవీ చూస్తాను. సాంగ్స్ వింటూ టీవీ చూస్తాను. లేకపోతే ఏదో ఒకటి పనులు చేసుకుంటూ అయితే వింటూ ఉంటాను. లేకపోతే అప్పుడప్పుడు టీవీ అవి చూస్తూ ఉంటానండి. నా రొటీన్ అయితే ఇలా సాగిపోతూ ఉంటది. ఇదేనండి నా డైలీ రొటీన్. ఇంట్లో పనులు చేసుకుంటూ మిషన్‌ని ఎలా బ్యాలెన్స్ చేస్తానో చూసారు గదా! ఈ వీడియో అయితే ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ముందు మంచి మంచి వీడియోలైతే వేస్తాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ గూడా వేస్తానండి. తప్పకుండా ఫాలో కండి.